ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము. మరి ఆహారం అంటే ఆత్మీయంగా ఒక అర్థం ఉందండి, అది కూడా చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల ప్రకారము ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనకందరికీ సుపరిచితమే అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిట్ట మధ్యాహ్న కాల సమయంలో అక్కడ సమరయ మార్గంలో వెళ్ళడము, సమరయ స్త్రీకి సువార్త ప్రకటించడం మనకందరికీ సుపరిచితమే. మరి ఆహారము అని ఎందుకు మెన్షన్ చేయబడింది అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. ఆమెకు సువార్త ప్రకటించిన తర్వాత ఆమెలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఊర్లోకి వెళ్ళి ప్రకటిస్తూ వచ్చింది కదండి, అదంతా మనకు సుపరిచితమే. అప్పుడు అక్కడున్న శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒకసారి చూద్దాము. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, వారు ఆయన భుజించుటకు ఎవడైనను నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునేరి. అప్పుడు వారిని చూచిన యేసుక్రీస్తు వారు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పాడు. అంటే ఇక్కడ ఆహారం అంటే ఏంటండి? దేవుని పనిని చెయ్యడమే ఆహారము. అర్థమవుతుందండి. ఇశ్రాయేలు ప్రజలకండి దేవుడు ఆహారం కొరకై మన్నాను కురిపించినాడు కదా. దేవదూతల ఆహారం నరులు భుజించిరి అని కీర్తనల గ్రంథం 78:25 వచనంలో ఉంటుంది. అంటే వాళ్ళు దేవదూతల ఆహారము తిన్నారు. అంటే దేవదూతలు ఎప్పుడు కూడా దైవారాధనలో ఉంటారండి, దేవుని పని మీదే ఉంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవదూతల ఆహారం పంచిపెట్టాడు అంటే ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మనము అనుదినము ఎన్నో మెసేజెస్ వింటున్నాము, దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాము. మనం డైలీ పోర్షన్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ లోకంలో రక్షణ బాప్తిస్మ అనుభవంలో జీవిస్తున్నప్పుడు ఏ విధంగా జీవించాలో ప్రతి ఒక్కరితో అండి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మరి దేవుని కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటున్నామా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తం నెరవేర్చటయు ఆయన పని తుద ముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. అంటే ఆయన మనకు అప్పగించిన పనిని మనం ఎప్పుడైతే చేస్తామో అది ఫలభరితంగా ఉంటుంది. మరి ఇక్కడ నీళ్ళ పైన వేయుము అంటే నీళ్ళ మీద వేయుము అంటున్నారు. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వాక్యము. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాక్యానుసారంగా ఆ పని చేస్తున్నారా లేదా? ముఖ్యంగా దేవుని పని చేస్తున్నప్పుడు వాక్యానుసారంగా చేస్తున్నారా లేదా? మీరు నీళ్ళ మీద మీ ఆహారం వేసినప్పుడు అది చేరే వారికి చేరుతుంది. దానికి దేవుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు అని మనము అర్థం చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం. మనం ఏదో దేవుని పని చేస్తున్నాము, మన సొంత ఇష్టాలు సొంత నిర్ణయాలు పెట్టి మనం దేవుని పని చేసినా అక్కడ మనకి ఎలాంటి ప్రతిఫలం దొరకదండి. దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం కూడా మనకు పొందుకోలేము. అందుకే వాక్యానుసారంగా మీరు చేస్తున్నారా దేవుని పని? మీరు చేసే చిన్న పరిచర్య కావచ్చు, పెద్ద పరిచర్య కావచ్చు, వాక్యానుసారంగా క్రమముగా మర్యాదగా దేవుని మహిమార్థమై మీరు ఆ పరిచర్య, ఆ ఆహారం అంటే ఇక్కడ పనే కదండి, దేవుని పనే కదా, అది చేయగలుగుతున్నారా అని స్పష్టంగా ఈరోజు నీ ఆహారం నీళ్ళ మీద వేయమని దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం చేసే ప్రతి పని, అది ముఖ్యంగా దేవుని పని వాక్యానుసారంగా చేసినప్పుడు మాత్రమే అది ఫలభరితంగా ఉంటుందని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనమందరము నేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేస్తున్నాను.